రైట్, ఇక ఒక్కసారి మన బిజినెస్ మీద కూడా ఫోకస్ చేద్దాం. ఓకే, దేశీయ బ్యాంకింగ్ రికవరీ వ్యవస్థపై మరోసారి ఇప్పుడు తీవ్రమైన చర్చ స్టార్ట్ అయింది. జీ ఫౌండర్ సుభాష్ చంద్రకు చెందిన సుమారు 22,000 కోట్ల రూపాయల బకాయిల కేసును కేవలం 6.5 కోట్ల రూపాయలతో ముగించేందుకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలపడంపై పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఖండించారు. ఒకే దేశంలో రుణాలు వసూలు చేసేందుకు 2 రకాల చట్టాలు అమలు చేస్తున్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన నిలదీస్తున్నారు. 6,203 కోట్ల రుణానికి సంబంధించి బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 14,100 కోట్లు జప్తు చేసి రికవరీ చేశాయన్నారు. కానీ మిగిలిన పెద్ద కార్పొరేట్ వ్యాపారవేత్తలు మాత్రం తక్కువ మొత్తానికే కేసులు సెటిల్ చేసుకుని బయటపడుతున్నారు అంటూ విమర్శించారు. రుణాల రికవరీ విధానంలో అందరికీ సమాన న్యాయం ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు విజయ్ మాల్యా. ఇతర వ్యాపారులకు మినహాయింపులు ఇస్తూ తన విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. సో అదే విజయ్ మాల్యా నుంచి వచ్చినటువంటి ట్వీట్ చూడొచ్చు. ఇఫ్ ట్రూ, many congratulations to my friend Subhash. Banks and government have admitted having recovered 14,100 crores from me against a judgment debt of 6,203 crores. Many more borrowers have settled at a fraction. Indian debt resolution justice, I presume. No media questions. దీని మీద మీడియా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? చాలా సర్కాసిజం అన్ని కనిపిస్తున్నాయి. నాకొక న్యాయం, వాళ్ళకొక న్యాయమా? పెద్ద పెద్ద వ్యాపారవేత్తలందరికీ కూడా మరి సగానికే సెటిల్ చేశారు. చాలా డబుల్ చేశారు. 6,203 కోట్లు అయితే 14,100 కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారు అన్నారు. సో కంగ్రాచులేషన్స్ మై ఫ్రెండ్ అంటూ సుభాష్ చంద్ర కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. దాంట్లోనే ఒక రకమైన వెటకారం, వ్యంగ్యం అన్నీ ఉన్నాయి కదా. రైట్, శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి మనకు అప్డేట్స్ అందించడానికి. ఓ టు యు శివ. రైట్, సుమతి రాజేష్, ఇక ఎల్ఐసికి బిగ్ షాక్ సుభాష్ చంద్రకు, జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది అని చెప్పాలి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. అయితే దీనిలో ప్రధానంగా వివిధ బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి దాదాపు 22,006 కోట్ల 57 లక్షల రుణాలను పొందిన సుభాష్ చంద్రకు 6.25 అంటే 6.5 కోట్లు అంటే 6.25 కోట్లు దానికి సంబంధించిన ఖర్చులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మరొక 25 లక్షలు చేస్తూ మొత్తం తీసుకున్న 22,000 కోట్లలో పైన బ్యాలెన్స్ ఏదైతే ఉందో 6.57 కోట్లు. అది మాత్రమే ఎన్సీఎల్టీ ఇప్పుడు విజయ్ మాల్యా ట్వీట్ చేయడం కావచ్చు, లేకపోతే గతంలో జరిగిన పరిణామాలు కూడా ఎన్సీఎల్టీ ఏ ప్రాతిపదికన ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది? అది అందరికీ ఎందుకు కావట్లేదు మరి సేమ్ రూల్ అనేది ఒక క్వశ్చన్. దీనికి సంబంధించే ఇటు విజయ్ మాల్యా కూడా ఒక ట్వీట్ చేశారు. ఒకే దేశంలో ఉన్న రుణాలు తీసుకున్న వారికి నాకో న్యాయం, సుభాష్ చంద్రకు మరొక న్యాయం తీసుకువచ్చారు ఇక్కడ అనేది ప్రధానంగా ఆయన కొంతవైపు ఆయనకు కాంగ్రెస్ చెప్తూనే మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. తాను తీసుకున్న రుణానికి డబుల్ చేశారు, కానీ ఈయన తీసుకున్న రుణానికి 100 రూపాయలకి 3 రూపాయలు చొప్పున కట్టే విధంగా కూడా ఎన్సీఎల్టీ తీర్పునిచ్చింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా దీనికి సంబంధించిన ఒక మొత్తం 80% మెంబర్స్ దీనికి ఎన్సీఎల్టీకి సంబంధించిన ఉన్న దాంట్లో ఉన్న సభ్యులందరూ కూడా 80% ఆ రుణానికి సంబంధించి సుభాష్కు అనుకూలంగా మద్దతు తెలిపారు. అందువల్ల అంటే ఎల్ఐసి కంపెనీకి సంబంధించి ఎక్కువగా 1,300 కోట్ల వరకు కూడా లాస్ అయింది. దాంతోపాటు వివిధ ఆర్థిక సంస్థలు ఏవైతున్నాయి అవి కూడా పెద్ద మొత్తంలో సుభాష్ చంద్రకు లోన్లు ఇచ్చాయి. కానీ అవి దీనిపైన ఎన్సీఎల్టీ ఆన్సరబుల్ కాదా? ఎవరు క్వశ్చన్ చేయాలి? దీనికి సంబంధించి అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎన్సీఎల్టీ తీసుకున్న నిర్ణయం పైన ఇటు దేశవ్యాప్తంగా కూడా రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ రుణాలు మంజూరు చేసిన సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు కానీ ఇటు ఆర్థిక సంస్థలు కానీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఫర్దర్గా నెక్స్ట్ లీగల్ స్టెప్స్ ఏమిటి అనే దానిపై కూడా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఫర్దర్గా ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తాయా, ఏం చేయబోతున్నాయి అనేది కూడా వారంతా మరొకసారి 22,000కి అంతగా తగ్గించేశారు కదా, ఆ మొత్తం బకాయిలు ఎవరి మీద పడతాయి? బ్యాంక్ మీద పడతాయి కదా సహజంగానే, ప్రజలు, పబ్లిక్, లేదంటే మన మీద. బ్యాంక్ అంటే మనం, సో మనం మోయాలి, వాళ్ళని నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ఇటు బ్యాంకింగ్ సంస్థలు ఏవైతే ఉన్నాయి, బ్యాంకింగ్ సంస్థలు ఇచ్చిన రుణాలు కానీ, ఇటు ఎల్ఐసి సంస్థలు కానీ, ఇటు ఆర్థిక సంస్థలు ఏవైతే రుణాలు ఇచ్చాయో అవన్నీ కూడా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కానీ ఎందుకు ఇంత తక్కువ మొత్తంలో ఆయనకి ఈ ఇచ్చారు? 6.50 కోట్ల వరకు మాత్రమే చెల్లించాలి అంటే 100 రూపాయలకి 3 రూపాయలు, 22,000 కోట్లు ఎక్కడ, 6.5 కోట్లు ఎక్కడ అనేది కూడా అప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ ఆర్థిక రుణాలు తీసుకున్న వారు చాలా వరకు విజయ్ మాల్యా కానీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు దేశం నుంచి పారిపోయినప్పటికీ కూడా వారి ముక్కుపిండి మరి రుణాలు వసూలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి
ఎగ్జాంపులే విజయ్ మాల్యా 6 కోట్లకు 14 కోట్లు వసూలు చేశారని కూడా ఆయన కాంగ్రెస్ చెప్తే మరోవైపు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. రైట్ థ్యాంక్ యూ. ఏంటి 22,000 కోట్లు ఎక్కడ నిజంగా? అసలు ఒక సామాన్యుడు ఒక బ్యాంక్ లోన్ తీసుకుంటే ముక్కు పిండి మరియు వసూలు చేస్తారు. ఒకవేళ ఒక నెల ఒక చిన్న లోనే అనుకుందాం రాజు, పర్సనల్ లోనే కానీ ఏ లోన్ పర్సనల్ క్రెడిట్ కార్డు బిల్లు కూడా చిన్న క్రెడిట్ కార్డు బిల్లు కూడా ఆ రోజుకి కరెక్ట్ గా పే చేయకపోతే దానికి ఇంట్రెస్ట్ పడతా ఉంటాయి. ఇంట్రెస్ట్ పెట్టి వసూలు చేస్తున్న బ్యాంకులు మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న బడా వ్యాపారవేత్తలకు ఎందుకు కన్సెషన్ ఇస్తున్నారు? చాలా ఈజీగా అసలు అది కాదు 22,000 కోట్లు అంటే సరే కనీసం పైన 2 కోట్లు 2,000 కోట్లు తీశారని కాదు. అసలు ఎందుకు ఇవ్వాలి? సరే ఒకవేళ ఏదో ఎన్ని కండిషన్స్ లో తీశారు 22,000 కోట్లలో కనీసం 2,000 కోట్లు అది టోటల్ 6 కోట్లు ఏంటి 10 కోట్లు. అసలు నేను ఒక సామాన్యురాలిగా నేను అసలు ఏకీభవించి ఎందుకు బడా వ్యాపారం వాళ్ళ దగ్గర నుంచి ఇంకా డబుల్ ట్రిబుల్ వసూలు చేయాలి? సామాన్యులకు ఊరట కల్పించారు కానీ సామాన్యులకేమో డబుల్ ట్రిబుల్ వేస్తారు, పెద్ద వాళ్ళకేమో పెద్ద మొత్తంలో తీసుకున్న వాళ్ళకి అన్ని లక్షల కోట్లు తీసుకున్న వాళ్ళకి వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి సగానికి సగం ఆ భారం అంతా ఎవరు భరించాలి? బ్యాంకులు భరించాలంటే ఎవరు? మనలాంటి సామాన్యులు. ప్రజలారా మీరు కూడా ఒకసారి మేల్కోండి. మరి దీని మీద ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకే విజయ్ మాల్యా ఒక చాలా వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టారు, కంగ్రాచులేషన్స్ మై ఫ్రెండ్ పెట్టుకుంటూ అంటే ఒకే దేశంలో రాబట్టేందుకు రికవరీకి 2 రకాల పాలసీ. వాళ్ళిద్దరిది ఒకటి చూడు, నీకు తక్కువైంది నాకు ఎక్కువ కట్టాను అనే బాధ తప్ప మనం ఇలాగా కట్టాల్సి వచ్చింది అన్న బాధ కాదు. అదే అంటే సో ఇద్దరం కలిసి బ్యాంకుల్ని ముంచేసాము, బ్యాంకు లోన్లు తీసుకొని బ్యాంకు రుణాల దగ్గర నుంచి వాళ్ళను ఎగ్గొట్టేసాము. కానీ నా దగ్గర ఎక్కువ వసూలు చేశారు, నీ దగ్గర అసలు వసూలు చేయట్లేదు. అంటే 6.5 కోట్లు అంటే చాలా వెరీ లైటర్ అమౌంట్. దాంట్లో ఎన్సిఎల్టీ కూడా ఎందుకు ఇలాగా ఏ ప్రాతిపదికన వీళ్ళందరికీ ఇలాగా కన్సెషన్ ఇస్తున్నారు? ఆ మొత్తాన్ని మరి బ్యాంకులు భరించాలంటే బ్యాంకులు అంటే మేము ఎందుకు అంటే ఇప్పుడు దేశంలో ఎంతమంది సామాన్య మధ్యతరగతి ప్రజల ఇటువంటి లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేయండి. అవన్నీ మాఫీ చేస్తే అప్పుడు అందరికీ సమన్యాయం దక్కినట్టు అవుతుంది. సో ఇక్కడ సామాన్య ప్రజల నుంచి చిన్న హౌస్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డు బిల్స్ ఇవన్నీ మాఫీ చేసేయండి. టోటల్ గా ఏమీ లేవు, లేదంటే సరే నామినల్ గా కట్టుకోండి అని చెప్పండి. అట్లా ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి. ఆ తర్వాత సామాన్యులు రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తే చాలా అసలు 22,000 కోట్లకి 6.5 కోట్లకి ఏమన్నా సంబంధం పొందనే ఉంది. ఇలాగా మాట్లాడుతుంటే ఇంకా తెమలను కూడా తెమలదు. రైట్, ఇక ఈవినింగ్ షోలో ఒక ఫస్ట్ బ్రేక్ తీసుకునే సమయం అయితే